అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. ఈ ప్రభుత్వం కనుక చూసుకుంటే నిరుద్యోగుల విషయంలో మాత్రం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనేటువంటి అంశాన్ని మాత్రం నేను ఖచ్చితంగా బలంగా చెప్తున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలు కూడా దానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. దానికి సంబంధించిన అంశాల గురించి కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అన్ని అంశాల గురించి తెలుసుకునే ముందు ఖచ్చితంగా వీడియోని చూస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించే ప్రయత్నం అయితే చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. గ్రూప్ 4 అభ్యర్థులకు గుడ్ న్యూస్ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. గ్రూప్ 4 అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు అయితే నిర్వహిస్తామని, అందులో భాగంగా గ్రూప్ 4కి ఎంపికైనటువంటి వారికి నియామక పత్రాలు అందజేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే ప్రకటించారు. 8180 గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి 2023లో జూలైలో పరీక్షలు అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వారికి అయితే మోక్షం అయితే లభిస్తున్నది. అందరికి కూడా ముందుగానే నేను కంగ్రాట్స్ అనేటువంటి చెప్తున్నాను. కానీ ఇక్కడ ప్రభుత్వం ఒక అంశాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోవాలి. అదేంటి అంటే చాలామందికి డిఎస్సిలో ఉద్యోగాలు వచ్చినాయి, గ్రూప్ 4లో సెలెక్ట్ అయిన వాళ్ళకు ఎస్డబ్ల్యూఓలో వచ్చినాయి, దాని తర్వాత రకరకాల ఉద్యోగాలు ఏడబ్ల్యూ కానీ అలాంటి ఉద్యోగాలు కూడా రాసి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దాని తర్వాత జేఎల్కి కూడా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపుగా 2000 నుంచి 3000 మంది ఖచ్చితంగా వేరే ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళకి రీలింక్వేష్మెంట్ అనేటువంటిది ఆప్షన్ ఇస్తే కనుక మిగిలినటువంటి వెనకాల ఉన్నటువంటి 2 నుంచి 3000 నిరుద్యోగ అభ్యర్థులకు కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ అంశం పైన ఖచ్చితంగా డిసిషన్ తీసుకొని రీలింక్వేష్మెంట్ అనేటువంటి అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది గ్రూప్ 4 అభ్యర్థులు కూడా ప్రభుత్వానికి అయితే విన్నవించడం జరిగింది. టీజీపీఎస్సీ ఆఫీస్కి కూడా వెళ్ళేసి వినతి పత్రాలు అయితే ఇచ్చారు. ఇంకా ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే, చివరిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మంత్రుల దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే బ్యాక్లాగ్ పడిపోతే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్లోనే వాటిని భర్తీ చేస్తారు. కాబట్టి ఈ అంశం పైన ఎవరైతే లాస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారో కొంత గట్టిగా ప్రయత్నించే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడే. ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయలేము. ఆ అంశాన్ని మీరు గుర్తించే ప్రయత్నం అయితే చేయండి. మొత్తానికైతే డిప్యూటీ సీఎం గారు ఆయన అనుకోకుండా డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇయ్యారు. కాబట్టి ఈ ప్రక్రియ అనేటువంటి జరుగుతుంది. 14 నుంచి 9 మధ్యలో మీరు నియామక పత్రాలు అయితే అందుకున్నారు అనేటువంటి అంశం. అదేవిధంగా రవాణా శాఖలో కూడా 113 మంది ఏఎంవిఐలకు సంబంధించి కూడా నేడు నియామక పత్రాలు ఇవ్వనటువంటి సీఎం అనేటువంటి న్యూస్ అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరిలో వచ్చేస్తుంది. ఏప్రిల్లో పరీక్షలు అనేటువంటివి ఉంటాయి. ఇంకా వస్తుందా, ఈ టెట్టు పెట్టి చేతులు దులుపుకుంటారా అనేటువంటి అనుమానాలు మీ మైండ్లో ఉంటే ఇక మిమ్మల్ని ఎవరు కూడా మార్చలేరు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నిన్నటి వరకు టెట్కు సంబంధించినటువంటి అప్లికేషన్లు వచ్చినటువంటి సంఖ్య కనుక చూసుకుంటే 10,000 వరకు నిన్నటి వరకు మనకు అప్లికేషన్ల సంఖ్య అనేటువంటిది రావడం జరిగింది. రోజులు పెరుగుతున్న కొద్దీ అప్లికేషన్ సంఖ్య అనేటువంటిది పెరుగుతుంది. చాలామంది టెట్కు సంబంధించినటువంటి అప్లికేషన్ అనేటువంటిది ఏ రకంగా చేయాలి అనేటువంటి అంశం పైన వీడియో చేయమంటున్నారు. నాకు కూడా ఇక్కడ ఎన్యూమరేటర్స్కి సంబంధించి ఆ సర్వే డ్యూటీ అనేటువంటిది పడ్డది. చాలా ఇబ్బంది అయితే ఉంది, కొంత టైం అనేటువంటి దొరకట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అంటే ఇది అయిపోయిన తర్వాత చేసి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను, లేదంటే ఈవినింగ్ వరకైనా అందిస్తాను. లేదంటే ఈజీగానే ఉందండి ప్రాసెస్ అనేటువంటిది, పెద్ద కష్టమేం లేదు. గతంలో చేసినటువంటి వాళ్ళకు ఇబ్బంది అయితే ఏముండదు, ఈజీగానే చేసుకుంటారు. దాదాపుగా 90% వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అయినప్పటికీ కూడా వీడియో అనేటువంటిది అందించే ప్రయత్నం అయితే చేస్తాను. కొన్ని చోట్ల కొంత ఇబ్బంది అయితే ఉంది, చూశాను నేను కూడా. అది ఖచ్చితంగా దానిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. నిన్నటి వరకు మనకు 10,000 అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. ఈరోజు కనుక చూసుకుంటే దానికి సంబంధించిన సంఖ్య అనేటువంటిది కూడా పెరుగుతుంది. చాలామంది మొబైల్ ఫోన్లో మీరు అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు, కానీ ఫోన్ను నిలువుగా పెడితే రాదండి, అది ఎర్రర్ మెసేజ్ అనేటువంటిది వస్తుంది. అడ్డంగా పెట్టి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ఉత్తమం ఏంటి అంటే ఒకవేళ మీకు అందుబాటులో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సిస్టమ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ట్యాబ్లు కానీ ఏవైనా ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకోండి, ఈజీ ఉంటుంది. మొబైల్ ఫోన్లో కొంత కష్టం, చేసుకోరాదు అనట్లేదు, చేసుకోవచ్చు. ఫోన్ని అడ్డంగా హారిజాంటల్గా పెట్టేసి చేసుకోండి, వస్తుంది, ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ
మొదట మనం పేమెంట్కి సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు ఆ డీటెయిల్స్ అనేటువంటి మారాయి కాబట్టి చాలా జాగ్రత్తగా తప్పులు లేకుండా ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మళ్ళీ తప్పులు చేస్తే ఇబ్బంది అవుతుంది. ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళు కూడా మెసేజ్ చేస్తున్నారు, మీకు కంగారు పడకండి, ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. రెగ్యులర్గా ఇలాంటి అప్డేట్స్ అనేటువంటివి మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేస్తూనే ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడకండి. 2 లక్షల సబ్స్క్రైబర్స్కు అతి చేరువలో ఉన్నాము. ఖచ్చితంగా ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక టెట్ డిఎస్సి వాళ్ళకి నేను ప్రధానంగా చెప్పేది ఇది వస్తుందా, ఇది ఉంటుందా, పోస్ట్పోన్ అవుతుందా, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పక్కన పడేసి మీ యొక్క మెయిన్ కర్తవ్యం ఏంటి అంటే డిఎస్సిలో జాబ్ సాధించడం. కాబట్టి దానికి మనం చేయాల్సింది సిలబస్ని ఎంతవరకు పూర్తి చేసాం, పూర్తి చేసిన తర్వాత దానిపైన ఎన్ని టెస్టులు రాసాం, టెస్టులు రాసిన తర్వాత ఎన్ని తప్పులు చేసినాం, ఆ తప్పులను మనం రెక్టిఫై చేసుకున్నామా లేదా, ఈ అంశాలపైన మాత్రమే ఈ అంశాలపైన మాత్రమే మీరు కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాయకపోవడం వల్ల పోయినసారి జాబ్ మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మన దానిలో కూడా చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది నిన్న నుంచి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అంటే క్వాలిటీ చూడండి, క్వాలిటీ చూసిన తర్వాత నచ్చితేనే మీరు తీసుకోండి. మనదైనా పర్లేదు, మీకు నచ్చింది ఏదైనా పర్లేదు తీసుకోండి. కానీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. చాలామంది పోయినసారి ప్రాక్టీస్ చేయకపోవడం వల్లనే ఆ రకంగా ఇబ్బంది పడ్డారు. ఇక ఆన్లైన్లోనే ఉంటాయండి, వ్యవస్థ మొత్తం ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఇక ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ టెట్ జరుగుతున్నాయి ఆల్రెడీ, దాని తర్వాత డిఎస్సి కూడా మనకు జరిగింది, ఈసారి కూడా అట్లనే జరుగుతుంది. ఇక ఎలాంటి మార్పులు ఉంటాయి, దాని గురించి మీరు అనవసరంగా ఆఫ్లైన్లో ఉంటే బాగుండని అనుకోకండి. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. రోజు మీరు ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. టెట్లో మనకు ఆ మోడల్ ఎట్లా ఉంటుందో, మనకు సబ్జెక్టుల వారిగా అవి ఎట్లా ఉంటాయో అదే విధంగా మన యాప్లో కూడా మీకు టెస్ట్ సిరీస్ అనేటువంటిది చాలా క్వాలిటీగా అందిస్తున్నాను. నిన్న నుంచే స్టార్ట్ కావడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ అనేటువంటిది కావడం జరిగింది. ఇక్కడ టెట్కి సంబంధించి 50 రోజుల్లో సిలబస్ అంతా కూడా కంప్లీట్ అయ్యే విధంగా కేవలం SCERT పుస్తకాలను బేస్ చేసుకొని మాత్రమే, ఎందుకంటే గతంలో నాకు 2 సార్లు డిఎస్సిలో జాబ్ సాధించినటువంటి అనుభవం ఉంది, చాలా టెట్లు రాసినటువంటి అనుభవం కూడా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వాటన్నింటినీ రంగరించి టెస్ట్ సిరీస్ అనేటువంటి చాలా క్వాలిటీగా మీ ముందరకైతే తీసుకొచ్చాను కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ దీనికి సంబంధించి మొత్తంగా ఈ టెస్ట్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది అంటే మూడు రకాలుగా దీనికి సంబంధించిన అంశం అయితే ఉంటుంది. డైలీ టెస్ట్లు అనేటువంటి రెగ్యులర్గా ఉంటాయి. దాని తర్వాత మనకు డైలీ టెస్ట్లు ఒక వారం రోజులు జరిగిన తర్వాత, అంటే 6 రోజులు జరిగిన తర్వాత 7వ రోజు వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది మనకు ఉంటుంది. దాని తర్వాత 3 వీక్లీ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటి జరిగిన తర్వాత మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది కూడా మీకు ఉంటుంది. దాని తర్వాత లాస్ట్లో చివరిలో మోడల్ పేపర్స్ అనేటువంటివి కూడా ఉంటాయి. దీనికి సంబంధించి వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది అని అడుగుతున్నారు. ఇక్కడ 50 రోజుల తర్వాత పోతుందా అని అడుగుతున్నారు. అట్లాంటిది ఏం లేదండి. కమర్షియల్గా మాత్రం నేను ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీ ముందరికి తీసుకురాలేదు. ఎందుకంటే బయట చూస్తే విపరీతంగా ఉన్నాయండి. కొంత ఫేమ్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ టెస్ట్ సిరీస్లు కానీ ఏదైనా కోర్సులు పెడితే విపరీతంగా పెట్టేసిండండి కోర్సుల రేట్లు మాత్రం. ఎందుకంటే నేను కూడా ఒక అభ్యర్థిగా ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డా కాబట్టి అలాంటి ఇబ్బంది మీరు పడకూడదు అనేటువంటి నేపథ్యంలోనే ₹299 మాత్రమే చాలా క్వాలిటీగా మీ ముందకైతే ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటి తీసుకొచ్చిన కాబట్టి దాదాపుగా 4 నుంచి 5 సంవత్సరాల నుంచి ఈ అంశాలపైన మనం రెగ్యులర్గా దృష్టి పెడుతున్నాము. దానికి సంబంధించినటువంటి క్లాసులు చెప్పినటువంటి అనుభవం కూడా నాకు ఉన్నది కాబట్టి మీకు ఆల్రెడీ 4-5 సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నా ప్రశ్నల క్వాలిటీ అనేటువంటిది ఎట్లుంటుందో మీకు ఆల్రెడీ ఆన్లైన్లో చూశారు మన రెగ్యులర్గా వీడియో చేసినటువంటి సందర్భంలో. ఇప్పుడు కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అంటే మీకు 2 టెస్టులు అనేటువంటివి ఫ్రీగానే ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఎవరైనా రాసుకోవచ్చు ఓపెన్ చేసుకొని. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కోర్స్ అనేటువంటిది నిన్న నుంచి స్టార్ట్ అయిందండి, షెడ్యూల్ అనేటువంటిది. మరి ఈరోజు తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఎప్పుడైనా తీసుకోవచ్చు అండి, మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. రాసిన వెంటనే మీకు రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. 8 గంటలకు రోజు టెస్ట్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మీ సమయాన్ని బట్టి ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. అలాంటి లిమిట్స్ అనేటువంటివి ఏమి ఉన్నాయి. దీనికి సంబంధించిన వ్యాలిడిటీ ఎప్పుడు సార్ అంటే ఖచ్చితంగా డిఎస్సి ఎగ్జామ్ అయిపోయే వరకు మీకు వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ తక్కువ ఉన్నా దాన్ని పెంచుతూనే ఉంటా, మీకు టెన్షన్ అనేటువంటిది ఏమీ లేదు. ఈ 299 ఇప్పుడు మనకు టాపిక్ వైజ్గా పెడుతున్నాం కదా. ఎగ్జాంపుల్గా ఇక్కడ 3, 4, 5 తరగతులకు సంబంధించి ఈవీఎస్ అనేటువంటిది ఉన్నది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ 6, దాని తర్వాత 7వ తరగతులకు సంబంధించిన సైన్స్ కూడా ఈ రకంగా మనకు వస్తూ ఉంటుంది. వచ్చినటువంటి ఈ షెడ్యూల్లో అయిపోయిన అంశాలన్నింటినీ కూడా సబ్జెక్టుల వారిగా మీకు విడదీసి మీకు ఆ సబ్జెక్టుల వారిగా కూడా ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మొదటగా తీసుకున్న వాళ్ళకు ఈ రకంగా నేను అందజేస్తున్నాను. ఈ 299 ప్రైజ్ అనేటువంటిది నాకు చాలా కష్టంగా ఉంది ఈ టైపింగ్ ఇదంతా కూడా. అయినప్పటికీ కూడా ఒక అభ్యర్థిగా ఉన్నప్పుడు నేను ఇబ్బంది పడ్డా కాబట్టి అలాంటి ఇబ్బంది మిగిలిన వారు పడకూడదు అనేటువంటి నేపథ్యంలోనే ఈ రకంగా మీకు తక్కువ కాస్ట్లో తీసుకొచ్చాను. అతి తక్కువ రోజులు మాత్రమే
మాత్రమే ఈ ప్రైజ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి వీలైనంత తొందరగా దీన్ని గ్రాబ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అంటే టైటిల్ మీద క్లిక్ చేస్తే వస్తుంది. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా మన యొక్క యాప్ యొక్క లింకు, దాని తర్వాత దీని సిలబస్ షీట్కి సంబంధించిన లింక్ కూడా మీకు ఇచ్చాను. క్లియర్గా అక్కడ ఉంటుంది, అదంతా కూడా మీరు చదువుకోవచ్చు. దాని తర్వాత యాప్ అనేటువంటిది లాగిన్ చేసుకోవడంలో, రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో కొంతమంది ఇబ్బంది అయితే పడుతున్నారు. ఒకే అంశాన్ని మీకు చెప్తున్నాను, ఎప్పుడైనా మీ టెస్టులు అనేటువంటివి రాసుకోవచ్చు, ఎప్పుడైనా జాయిన్ కావచ్చు, ఇబ్బంది అనేటువంటిది ఏమి ఉండదు. ఇక్కడ చూసుకుంటే మీరు ఆన్లైన్లో మనకు శ్రీ సాయి ట్యుటోరియల్ అనేటువంటి దాన్ని మీరు డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసినా కూడా వచ్చేస్తుందండి. డైరెక్ట్గా మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి శ్రీ సాయి ట్యుటోరియల్ అనేటువంటిదిగా మీరు టైప్ చేస్తే డైరెక్ట్గా మన యాప్ అనేటువంటిది వస్తుంది. లోగో అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది, ఒక వారం రోజుల్లో లోగో కూడా చేంజ్ అవుతుంది, అప్పుడు కూడా ఇన్ఫామ్ చేస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇలాంటి లోగో అనేటువంటిది వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అలో అనేటువంటిది ఇచ్చేసి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ రకంగా ఇంటర్ఫేస్ అనేటువంటిది వస్తుంది. కొత్త వాళ్ళైతే రిజిస్టర్ పైన మీరు క్లిక్ చేయాలి. రిజిస్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు ఫోన్ నంబరు, దాని తర్వాత ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అనేటువంటిది ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. మీ యొక్క సెలెక్ట్ స్టేట్ ఎంటర్ చేసేసి ఐ అగ్రీ అని ఇక్కడ క్లిక్ చేసుకొని రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే రిజిస్టర్ అయిపోతారు. మళ్ళీ ఇక్కడ మీరు లాగిన్ కావాలి. ఒక్కసారి రిజిస్టర్ అయితే ప్రతిసారి మీరు లాగిన్ అవ్వడం మాత్రమే ఉంటుంది. ఒక్కసారి లాగిన్ అయిందంటే ఇక మళ్ళీ ప్రతిసారి ఇదంతా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. కొత్త వాళ్ళు అయితే రిజిస్టర్ కావాలి, పాత వాళ్ళు అయితే డైరెక్ట్గా లాగిన్ అనేటువంటి దానిపైన మీరు క్లిక్ చేస్తే ఈ రకంగా మీ యొక్క మొబైల్ నెంబరు, పాస్వర్డ్ అడుగుతుంది. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ రీసెట్ పైన మీరు క్లిక్ చేసినారు అనుకోండి, ఇక్కడ రీసెట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేటువంటిది అడుగుతుంది. అడిగిన తర్వాత ఓటీపీ సెండ్ అవుతుంది. దానికి సెండ్ అయిన తర్వాత మీరు ఆ ఓటీపీని ఎంటర్ చేసి మళ్ళీ పాస్వర్డ్ని సెట్ చేసుకోవచ్చు. ఇలా లాగిన్ అయిన తర్వాత మీకు ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది కనిపిస్తుంది. ఈ టైటిల్ మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మీరు బై చేసుకోవచ్చు అండి. బై నవ్ అనేటువంటిది ఉంటుంది. అన్ని ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. అయితే ఫ్రీగా అన్నాను కదా, మరి అది ఎట్లా రాసుకోవడం అడుగుతున్నారు చాలామంది. ఖచ్చితంగా మీకు ఆ 2 టెస్టులు ఎప్పుడైనా కూడా ఫ్రీనే ఉంటాయి. ఎప్పుడైనా క్వాలిటీ చెక్ చేసుకోవడానికి రాసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఈ టైటిల్ మీద డైరెక్ట్గా క్లిక్ చేసిన అనుకోండి బై నవ్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. లేదంటే మీరు ఫ్రీ కంటెంట్ అనేటువంటిది చెక్ చేసుకోవాలనుకున్నారనుకోండి, ఇక టీజీ టెట్ డిఎస్సి 2025 అనేటువంటిది ఉన్నది కదా, అదైనా పర్లేదు. లేదంటే ఆల్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఉన్నది కదా, ఈ దానిపైన క్లిక్ చేసుకున్నా పర్లేదు. ఏది క్లిక్ చేసుకున్నా మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది వస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఇది జోసికి ఏం లేదు కదా అనుకుంటున్నారు. ఇక్కడ మళ్ళీ దీనిపైన మీరు క్లిక్ చేయండి. దీనిపైన మీరు క్లిక్ చేసింది అనుకోండి, నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది వస్తుంది. ఓవర్ వ్యూ ఉంటుంది ఇక్కడ. దాని తర్వాత కంటెంట్ అనేది ఉంటుంది. కంటెంట్ పైన మీరు క్లిక్ చేసింది అనుకోండి, ఈ రకంగా మన 50 రోజుల షెడ్యూల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. SCERT పుస్తకాలు కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఒక పీడిఎఫ్ ఇచ్చాను, మీ ఏ క్లాస్ మీద క్లిక్ చేసుకుంటే ఆ క్లాస్ బుక్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దాని తర్వాత టెస్ట్ నెంబర్ 1 ఆల్రెడీ యాక్టివేట్ అయింది. నిన్న చాలామంది అయితే రాశారు, మంచి రెస్పాన్స్ అనేటువంటిది రావడం జరిగింది. మీరు కూడా ఒకసారి క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. కొత్తగా నేను ఒకసారి డెమో టెస్ట్ చూస్తాను అనుకునేటువంటి వాళ్ళకు ఇది దాని తర్వాత రేపు జరగబోయే టెస్ట్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. టెస్ట్ నెంబర్ 2 అనేటువంటిది మీకు ఇక్కడ ఉంటుంది. మరి దీని సిలబస్ ఎట్లా, ఇదంతా ఎట్లా అంటే ఈ సిలబస్ షీట్లో ఉంటుంది. ఈ సిలబస్ షీట్ డౌన్లోడ్ చేసుకొని మీరు చూడాలి. దాన్ని చూస్తే దాని ప్రకారంగా రోజు ఏ షెడ్యూల్ ఉన్నది అనేటువంటి అంశం అయితే మనకు క్లారిటీ వస్తుంది. అయితే ఈ రకంగా కంటెంట్ పైన మీరు క్లిక్ చేసుకున్నారనుకోండి, ఈ ఫ్రీ కంటెంట్ అనేటువంటిది చూడాలనుకునే వాళ్ళు ఫ్రీ కంటెంట్ చూడవచ్చు. ఇక్కడ బై చేసుకున్నటువంటి వాళ్ళకు వ్యూ కోర్స్ అనేటువంటిది ఉంటుంది. ఈ రకంగా మనకు డైలీ టెస్ట్లు అనేటువంటివి ఇక్కడ ఒక్కొక్కటిగా మనకు పెరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించిన ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఈ ఫోల్డర్ని ఓపెన్ చేసింది అనుకోండి, అందులో ఉంటుంది టెస్ట్, రాసుకోవచ్చు రెగ్యులర్గా. దాని తర్వాత ఈ రకంగా బై చేసుకునేటువంటి వాళ్ళు ఇది ఓపెన్ చేసిందంటే ఈ బ్యానర్ పేజ్ ఉంది కదా, ఓపెన్ కాగానే దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ బై నవ్ అనేటువంటి ఆప్షన్ అనేది కనిపిస్తుంది. 299 రూపీస్ ప్లస్ మీకు జిఎస్టీ మీకు సంబంధించి అయితే 9 రూపీస్ ఏమో పడుతుంది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇది మాత్రం మనం పెట్టిన ప్రైస్, ఆ జిఎస్టీ అనేటువంటిది మీకు సంబంధించినటువంటిది. వ్యాలిడిటీ 6 months అని ఇక్కడ ఉన్నది, కానీ దాన్ని చేంజ్ చేస్తారు, ఇబ్బంది అనేటువంటిది ఏం లేదు. డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ అయిపోయే వరకు దీనికి సంబంధించిన వ్యాలిడిటీ అనేటువంటిది మీకు ఉంటుంది. ఇక్కడ బై నవ్ అనేటువంటి ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి. గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, ఎవరిదైనా యూపీఐ ఐడి చెప్పినా కూడా మీ దానిలో చేసుకోవచ్చు. మీకు లేకపోయినా డెబిట్ కార్డు ఉన్నా కూడా చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళ దానిలో లాగిన్ అయ్యేసి మీరు మళ్ళీ మీ దానిలో లాగిన్ అయితే సరిపోతుంది. అట్లా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ రకంగా వచ్చిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేసి మీ యొక్క పేమెంట్ చేస్తే పేమెంట్ సక్సెస్ అనేటువంటిది వస్తుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత ఒక 5 minutes వెయిట్ చేయండి. వెంటనే మీకు చూపించకపోవచ్చు, ఖచ్చితంగా వెంటనే చూపిస్తుంది. చూపించకపోయినా ఒక 5 minutes వెయిట్ చేయండి. ఈ మై కోర్సుల్లో మీకు సంబంధించి యాక్టివేట్ అవుతుంది. మెసేజ్ కూడా వస్తుంది, యు ఆర్ ఎన్రోల్డ్ అనేటువంటి దానిది. కాబట్టి ఈ రకంగా మై కోర్సులో మీకు సంబంధించినటువంటి కోర్స్ అనేటువంటిది ఉంటుంది. లేదంటే పర్చేస్ అనేటువంటిది ఉన్నది కదా, ఇక్కడ ఇందులోనైనా మీకు క్లియర్గా చూపిస్తుంది. అక్కడ నుంచి క్లియర్గా చూసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ అంశాన్ని చూసుకుంటే మనకు దీనికి సంబంధించిన నియామక పత్రాలు అయితే ఈరోజు అయితే ఇస్తున్నారు.
మిగిలినటువంటివన్నీ కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. గ్రూప్ 3కి సంబంధించిన హాల్ టికెట్లు కూడా విడుదల కావడం జరిగింది. ఇందులో 17, 18 తేదీల్లో పరీక్షలు అయితే ఉంటాయి. ఇక్కడ దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నిన్న 17 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అయితే పేపర్ 1 పరీక్ష అయితే జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అయితే పేపర్ 2కి సంబంధించి పరీక్ష అనేటువంటిది ఉంటుంది. 18వ తేదీ ఉదయం ఇదంతా కూడా మీకు హాల్ టికెట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ 25 లక్షల కొత్త ఉద్యోగాలు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. నిరుద్యోగులకు 10,000 వృత్తి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మహారాష్ట్రలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం అంటూ ఈ అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. సంకల్ప పత్ర పేరుతో బీజేపీ హామీలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా మనం అయితే చూస్తున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగాలకు సంబంధించిన అంశం పైన అయితే ఫోకస్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం పక్కకు పెడితే మన రాష్ట్రానికి సంబంధించిన అంశంలో మాత్రం ప్రభుత్వం అయితే ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో చాలా చిత్తశుద్ధితో ఉన్నది. ఈ జరుగుతున్నటువంటి అంశాలను కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకు ఊరటనిచ్చేటువంటి అంశంగానే మనం చెప్పుకోవచ్చు. ఇక సాంకేతిక తప్పిదంతో జాబ్ ఇచ్చాం, ఇప్పుడు తొలగిస్తున్నాము అనేటువంటి అంశం. వాళ్ళకి చాలా బాధ ఉంటుంది కదా ముందు ఇచ్చినటువంటి వాళ్ళకు. అంటే ఖచ్చితంగా ఏదైనా తప్పు చేసి ఏదైనా దొంగ పత్రాలు పెట్టి అలాంటివి చేసిన వాళ్ళకు మీరు నిర్దాక్షిణ్యంగా తీసేస్తే ఎప్పుడు పడితే అప్పుడు తీసిన ఏం కాదు. వాళ్ళని డిస్మిస్ చేసి చట్టపరమైనటువంటి నేరాలు చట్టపరంగా వాళ్ళు నేరం చేసినట్టే. కాబట్టి అలా దేనికి పనికి రాకుండా చేసినా ఏం కాదు. కానీ ఇలా మీ సాంకేతిక తప్పిదంతో ఒకరికి జాబ్ ఇచ్చి ఇప్పుడు కాదండి మళ్ళీ మేము తీసేస్తున్నామంటే వాళ్ళకు కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పుకుంటారు, వాళ్ళందరికీ తెలుస్తుంది. దాని తర్వాత మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసేసినామంటే అది దారుణంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అంశాల్లో విద్యాశాఖ అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే జరిగింది, కానీ ఇక ముందు మాత్రం ఇలాంటి అంశాల దృష్టిలో పెట్టుకొని చాలా క్లియర్గా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు చూద్దాం ఒక సిచ్యువేషన్ అట్లాంటిదే. ఇప్పుడు సాంకేతిక తప్పిదంతో జాబ్ ఇచ్చాం, ఇప్పుడు తొలగిస్తున్నాం. డిఎస్సి అభ్యర్థుల జీవితాలతో హైదరాబాద్లో లావణ్యకు నియామక పత్రం అందిస్తున్న అధికారులు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే డిఎస్సి 2024 ఉత్తీర్ణత సాధించినటువంటి అభ్యర్థులు మెరిట్ ఆధారంగా జరిపిన ఇక్కడ ఎంపికల్లో గందరగోళం అనేటువంటిది కొనసాగుతున్నది. కొన్ని చోట్ల మనం చూస్తూనే ఉన్నాం రెగ్యులర్గా. ఖమ్మం జిల్లాలో అర్హత లేని 7గురిని ఎంపిక చేశారంటూ ఆలస్యంగా గుర్తించినటువంటి విద్యాశాఖ ఈ వ్యవహారంలో బాధ్యులుగా పేర్కొంటూ 2 ప్రధానోపాధ్యాయులపైన సస్పెన్షన్ వేట్ అనేటువంటిది వేసింది. ఈ క్రమంలో శనివారం నిజామాబాద్ జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలని అనర్హురాలిగా పేర్కొంటూ అధికారులు అయితే ఉద్యోగం నుంచి తొలగింపు ఉత్తర్వులు అనేటువంటిది ఇచ్చారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఎస్జిటి మాధ్యమంలో 257 ర్యాంకు అభ్యర్థి ఉట్నూరులో లావణ్యకు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో దుబ్బాక వడ్డర కాలనీ ప్రాథమిక పాఠశాలలో పోస్టింగ్ ఇచ్చారు. గత నెల 16 బాధ్యతలు చేపట్టినటువంటి ఆమె విధులకు హాజరయ్యారు. కాగా సాంకేతిక కారణాలతో పొరపాటున లావణ్య ఉద్యోగానికి ఎంపిక అయ్యారని సర్టిఫికేట్ పరిశీలనకు హాజరైనటువంటి 125వ ర్యాంక్ అభ్యర్థి భార్గవి గైర్హాజరైనట్లు చూపడంతో ఇలా జరిగిందని, దీనివల్ల సరిచేసి లావణ్యను విధుల్లో నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ రోధిస్తూ ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. తనకు జరిగినటువంటి అన్యాయంపైన సోమవారం ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తానని పేర్కొన్నారు. ఖచ్చితంగా ఏదైనా సాంకేతిక కారణాల వల్ల సెలెక్ట్ చేశాము అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా అంశాలు అనేటువంటి ముడిపడి ఉంటాయి, సమాజంలో అందరికీ చెప్పుకుంటారు కాబట్టి ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ అంశాల దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ జరిగేటువంటి నోటిఫికేషన్లో ఇలాంటి పొరపాట్లు అనేటువంటిది జరగకూడదు. దాని తర్వాత కొంతమంది అంటే మాకు జాబ్ రావాల్సింది రాలేదు అనేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి, మీ జాబ్ అనేటువంటిది మీకు వస్తుంది. గతంలో కొన్ని రోజుల నుంచి మనం ఇలాంటి అంశాలని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక నెక్స్ట్ ఈరోజు మనకు అంటే ఈ టీజీపీఎస్సీలో 142 పోస్టుల సృష్టి ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. కాబట్టి అక్కడ కూడా మనకు దాని ప్రాసెస్ అనేటువంటిది కూడా తొందరగా అయిపోతుంది. దాని తర్వాత ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి లాస్ట్లో మనకు భవితాకు సంబంధించిన దానిలో ప్రధాన ఖరీఫ్ పంట ఏది అంటూ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన అంశము. దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించి ఎస్జిటి టెడ్డిఎస్సికి సంబంధించిన అంశం వచ్చింది. భౌతిక శాస్త్రానికి సంబంధించిన కంటెంట్ మరొక దానిలో. దాని తర్వాత ఇంగ్లీష్లో చూసుకుంటే కంప్యూటర్ అవేర్నెస్ అనేటువంటి అంశము. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు వెనుకబడినటువంటి ప్రాంతాలు తెలుగుకు సంబంధించిన అంశాలు అయితే వెలుగు సక్సెస్లో భాగంగా అయితే మనకు రావడం జరిగింది. టైగర్ రిజర్వ్లకు సంబంధించి బిడ్ బ్యాంక్ అయితే ఇచ్చారు, చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈనాడు మనకు నమస్తే తెలంగాణకు సంబంధించిన నిపుణాలు చూసుకుంటే కరెంట్ అఫైర్స్ అయితే ఇచ్చారు, క్లియర్గా చూసుకోండి. వీటన్నిటిని మన గ్రూప్స్లో షేర్ చేశాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత చరిత్రకు సంబంధించిన బిట్స్ అనేటువంటివి కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. దాని తర్వాత దూర విద్యలో డిఈడి బీఈడి కోర్సులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయా అనేటువంటి అంశం పైన ఒకటి అడిగారు. ఈరోజు ఆల్రెడీ న్యూస్ పేపర్ మీకు షేర్ చేశాను,
చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. 1000 కొలువుల పిలుపు అంటూ బాంకీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశము, దానిపైన పరీక్ష ఎట్లుంటుంది అనే అంశం పైన కూడా ఇచ్చారు. చూసుకోండి, ఇవన్నీ షేర్ చేశాను, అన్నింటిని కలిపి ఒకటే పీడిఎఫ్లో మీకు షేర్ చేయడం జరిగింది. గర్జించే 40లు వణికించే 50లు అంటూ మనకు ప్రపంచ పవనాలు అనేటువంటి అంశానికి సంబంధించి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన అంశం, 10th సంబంధించిన అంశాలు కూడా ఇస్తున్నారు. చూసుకోండి, ఇక్కడ ఇది ఈనాడు ప్రతిభకు సంబంధించి కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చారు. చాలా క్వాలిటీగా ఉంటాయి, చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అంశాలను అయితే మనం చూసాం. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.